ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇక్కడ ఈ చేలో మనము ఒక వారానికి ఒకసారి లేకుంటే కనీసం 5 రోజులకు ఒకసారి అయినా చిరుపొట్ట దశకు చేరుకున్నప్పటి నుంచి మనం చేను ఈనే వరకు కోసుకునే వరకు కూడా చేలో నుంచి నడుచుకుంటూ చేను మధ్యలో నుంచి నడుచుకుంటూ మనం వెళ్ళాల్సిన అవసరం ఉందన్నమాట. ఏదో ఇట్లా ఈ వరం గట్టు మీదంగా నడుచుకుంటూ పోయేసి నా చేను బాగుంది అని ఇట్లా పైన చూసి బాగుంది అంత బ్రహ్మాండంగా ఉంది చేను అని అనుకోవటం, అది ఈ టైంలో ఎప్పుడు చేను పొట్ట దశకు చేరుకున్న కానించి మనం ఈనే దశ వరకు మనం ఈ పొరపాటు చేయకూడదు అనమాట. తప్పనిసరిగా చేలోకి దిగి మధ్యలో అక్కడ గంటలను మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ చేను మీద చూస్తుర్రు, అసలు ఊపిరి ఆడకుండా మీకు చూడ ఎట్లా ఉందో, ఊపిరి ఆడకుండా చేను బాగా పెరిగింది, సందు లేకుండా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఏది మనం పైనుంచి చూస్తున్నప్పుడు మనకు ఇది కనిపించే దృశ్యం. కానీ ఇప్పుడు లోపల మీకు చూపిస్తా, లోపల ఎలా ఉందో మీరు చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకు పైన చేను మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు కింద వచ్చేసరికనే ఇక్కడ చూడండి, వీటిని ఇది ఉల్లికోడు లేకుంటే గొట్టాలని అంటారు, కొన్ని ఏరియాలో ఉల్లికోడు అని అంటారు అనమాట. ఈ ఉల్లికోడు అనేది ఒక్కొక్క గంటలో మనకు 5, 6, 10 కూడా ఉన్నాయన్నమాట. దీన్ని ఈ విధంగా చూసుకోవచ్చు మనం. ఇక్కడ చూసినట్టయితే ఒక్కొక్క గంటలో 5, 6, 10 వరకు కూడా ఉన్నాయన్నమాట. అంటే దీలా మనం ఒక ఉల్లి పీకలాగా ఈ విధంగా గంటలో నుంచి వెళ్తుంది అనమాట. ఇది ఇట్లా ఈ విధంగా ఎక్కడైతే వస్తుందో అక్కడ మనకు ఎన్ను అనేది పెట్టదు. ఇంకా ఇదే తొలి దశలో వచ్చినప్పుడు ఏమైందంటే, అది దాని పక్కన ఇది పీక ఇట్లా పీక వెళ్ళిన దాని పక్క మట్టి ఇంకొక మళ్ళీ ఒక పిలక అనేది వచ్చేందుకు అవకాశం ఉందన్నమాట. ఎప్పుడైతే ఇది పొట్ట దశకు చేరుకుందో ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ లేదనమాట. ఇంకొక పిలక అనేది రాదు, వచ్చేంత టైం లేదు. మిగతా కర్రలు దాదాపు ఈ పొట్టకు చేరుకున్నవి. ఇప్పుడు ఈ టైంలో ఉన్న ఈ కొన్ని కర్రలు మనకి ఈ విధంగా గొట్టాలుగా మారిపోయినాయి అనమాట. ఈ గొట్టాలు ఏదైతే మారినాయో మనకు అది వెన్ను పెట్టదు. మనకు చేను చూసేదానికి ఒత్తుగా ఏమాత్రం అసలు ఖాళీ లేకుండా ఇప్పుడు ఎట్లా ఉందంటే మీకు చూడవచ్చు, ఒక్కొక్క గంటలో 30-40 వరకు ఉన్నాయి. కానీ పిలకలు ఇప్పుడు ఆ 40 ఈటల్లో మనకు ఒక 10-15 పిలకలు అవి వెన్నులని పెట్టవన్నమాట. అంటే దీనివల్ల మనకు ఏమవుతుంది, భారీ నష్టం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఇవి చూసుకున్నట్టయితే ఇది ఒక్కొక్క ఎన్నులో 10 వరకు కూడా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క గంటలో 10 వరకు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇది మనకు ఇట్లా పైనంగా ఈ విధంగా ఇట్లా మనం చూసుకుంటూ వరమ్యంగా తిరుగుతూ పైనుంచి చూసుకుంటూ పోయినట్టయితే మనకు అది కనిపించదు అనమాట. అంటే మనం ప్రతి 5 రోజులకు కనీసం ఒక వారానికి ఒకసారన్నా మనం చేలోకి దిగి మనం దాన్ని పరిశీలించినట్టయితే దాంట్లో దోమ ఉందా, పాము పొడ ఉందా, వేరుకులు ఉందా, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది మనకు తెలుస్తాయి. అంతేగాని వరం గట్టు మీద నడుచుకుంటూ పోయినట్టయితే మనకి ఏమీ కనిపించదు. ఇట్లా పైన చూసినప్పుడు చేను బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా కనిపిస్తుంది. కానీ మనం ఏదైతే మనం చేను అటు ఇటు అని మొదల దగ్గర పరిశీలించినప్పుడే దాంట్లో ఉన్న లోపాలు అనేవి మనకు బయటపడతాయి అన్నమాట. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని గుర్తించి మనం వీళ్ళు ఎప్పుడైతే ఈ గొట్టాలు అనేవి కనిపిస్తాయో, 1-2 కనిపించినప్పుడే మనం వెంబటే 4G గుళికలు ఒక ఎకరానికి 10 కేజీలు వేసుకోవడమే దీనికి సరైన మార్గం అనమాట. ఏ మందులు కూడా అంతగా పని చేయవు. తప్పనిసరిగా 4G గుళికలు వేసుకొని మనం ఈ గొట్టాలను నివారించుకోవాలి. లేకపోయినట్టయితే మన చేను చూసేదానికి ఒక్కో దుబ్బులో మనకు 30-40 పిలకలు కనిపిస్తాయి. కానీ తీరా ఎన్ను పెట్టేసరికినే 3, 4, 5 అలా ఎన్ను పెట్టడం జరుగుతుందన్నమాట. అప్పుడు మనకి ఏముంది, 90% వరకు కూడా నష్టం జరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి తప్పనిసరిగా 1-2 కనిపించినప్పుడు ఎమ్మటే మీరు నివారణ చర్యలు చేపట్టాలి. ఈ వీడియో నచ్చినట్టయితే రైతు సోదరులు లైక్ చేయండి, మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆరుద్ర. నమస్కారం.